చట్టం 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం. వర్సిటీలో కొత్త బీసీలు వీరే: బీసీ రాజశేఖర్ ఆంధ్ర వర్సిటీ, సిఎస్ఆర్కే ప్రసాద్ జేఎన్టీయూ కాకినాడ, ప్రణీతి ప్రకాష్ బాబు యోగి వేమన, అల్లం శ్రీనివాసరావు విక్రమ్ సింహపురి, వెంకట బసవరావు రాయలసీమ, సుదర్శనరావు జేఎన్టీయూ అనంతపురం, ప్రసన్న శ్రీ ఆదిగల నన్నయ్య, వి ఉమ శ్రీ పద్మావతి, కోన రామ్జీ కృష్ణ. సామాజిక వర్గాలు ఉన్నత విద్యావంతుల సమకూర్పు. రాష్ట్ర చరిత్ర మొదటిసారి ఎస్టీ ఎరుకుల మహిళ ఎంపిక. ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళ ప్రసన్న శ్రీని రాజమహేంద్ర వంశంలోని ఆదిగల నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. యుద్ధాన్ని ముగిద్దాం. ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. కీలక పాత్ర పోషించిన సౌదీ యువరాజు. ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ. రైతులు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి. పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం. తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జీఎఫ్ఎస్టీ ఆక్వా కాంక్లేవ్లో సీఎం. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజులు జరుగుతున్న ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0లో కాంక్లేవ్లో ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం, ప్రభుత్వానికి ఏటా 1.30 లక్షల కోట్ల జీవీఏ అందుతున్న కాలుష్యం వల్ల స్థానికంగా తాగడానికి నీరు పనికి రావట్లేదనే బాధ ఉంది. ఈ పరిస్థితి మారాలి. గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి. దివ్యాంగుల రథయాత్ర వ్యోమగామిగా ఎంపికైన జాన్ మెక్పాల్ ప్రపంచంలోనే తొలిసారి. వైద్య నిపుణులను పెంచేందుకు సింగానియా ట్రస్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం. జాతీయ విద్యార్థుల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాల అభివృద్ధికి సులోచనాదేవి సింగానియా స్కూల్ ట్రస్టుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మంగళవారం మంగళగిరిలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల కమిషనర్ నియామకాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కార్యనిర్వాహక వర్గానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. వాటిని శాశ్వతం చేసేలా చట్టం ఉండకూడదని సుప్రీంకోర్టు నిరుడు స్పష్టంగా చెప్పింది. కేంద్రం తెచ్చిన శాసనమేమో ఇందుకు విరుద్ధంగా ఉంది. అలాంటి చట్టం కిందే కొత్తన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, కమిషనర్గా వివేక్ జోషి ఎంపికయ్యారు. ఈసీ సభ్యుల ఎంపిక కమిటీలో సీజేఐకి బదులు కేంద్ర మంత్రి స్థానం ఇవ్వడంపై దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు రానుంది. తాజా నియామకాలపై న్యాయపాలక ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మరోవైపు దేశీయంగా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను దెబ్బతీసిన అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి. అసలైన ఓటర్ల జాబితా రూపకల్పనలో, ప్రవర్తనా నియమావళిని నిష్ఠగా అమలుపరచడంలో ఈసీ వైఫల్యాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్లలో డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీని అరికట్టడం ఎప్పుడూ మాటలకే పరిమితం అవుతుంది. అయినప్పటికీ సమగ్ర ఎన్నికల సంస్కరణకు శ్రీకారం చుట్టడంలో జరుగుతున్న జాప్యం ఆ ప్రయాసలన్నింటినీ పరిహాసాల పాల్చేస్తుంది. దివ్యాంగుల రథయాత్ర వ్యోమగామిగా ఎంపికైన జాక్పాల్. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఫ్లై అనే ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఆయనకు అనుమతి లభించింది. వైకల్యం మన అవగాహనను ఆదర్శంలోకి తీసుకురావడంలో ఉన్న సవాళ్లను అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. భూకక్షలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో దీర్ఘకాల యాత్ర చేపట్టడానికి జాన్ అర్హుడేనన్న వైద్యపరమైన ధ్రువీకరణ లభ్యమైనట్లు ఈఎస్ఏ ప్రకటించింది. మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా వ్యాక్సిన్పై పరిశోధనలు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడి. దక్షిణాది మేల్కొనాలి. భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక స్థానం కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు విద్యా, ఆరోగ్య రంగాల్లో గొప్ప పురోగతి సాధించాయి. పరిశ్రమలు, ఐటీ ఎగుమతుల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్నప్పటికీ రాను కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. దేశ ఎగుమతుల్లో దక్షిణాది వాటా 40% పైగా ఉంది. చెన్నై, విశాఖపట్నం, తూత్తుకుడి, మంగళూరు వంటి పోర్టులు అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. తమిళనాడు ఆటోమొబైల్ రంగంలో దేశానికి హబ్గా మారింది. కర్ణాటక ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫార్మా, బయోటెక్ పరిశ్రమల్లో దేశంలోనే ముందంజలో ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నాయి. కేరళ సాక్షరతా రేటు 96%, తమిళనాడు 82%, తెలంగాణ 72% కాగా దేశ సగటు దీనికంటే తక్కువ. 5 ఏళ్లలో వాణిజ్య రేటు 15 లక్షల ముందుగా ఉంది. ద్వైపాక్షిక చర్చలు. భారత్, ఖతార్ సంయుక్త నిర్ణయం. ప్రధాని మోదీతో భేటీ అయిన ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్
ప్రస్తుతం $14 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని $28 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 5 ఒడంబడికలపై సంతకాలు ఆర్థిక భాగస్వామ్యం, సహకారం, యువజన వ్యవహారాలు, క్రీడలు, పురాతన వస్తువుల నిర్వహణ తదితర అంశాల్లో 5 ఒడంబడికలపై ఇరు దేశాల అధిపతులు సంతకాలు చేశారు. 2048 ఏడాది దాకా మార్కెట్ ధరల కంటే తక్కువకి భారత్కు ఖతార్ నుంచి ఏటా 75 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ దిగుమతి అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 2 రోజుల పర్యటన కోసం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ భారత్కు విచ్చేసిన దేశం తమీమ్ భారత్లో పర్యటించి ఇది రెండోసారి. గతంలో 2018 ఆయన భారత్కు వచ్చారు. టెస్లా వచ్చేస్తోంది, భారత్లో నియామకాలు షురూ. కంపెనీ రాక ఇక లాంఛనమే. ముందుగా మోడల్ 3తో ఎంట్రీ. AI వన్ బ్రెయిన్ డ్రెయిన్ కృత్రిమ మేధో వరుసగా మాది మొదటి స్థానం. AI గ్లోబల్ పేటెంట్ల మనది 0.23%. 61.1% టాప్లో చైనా 20%తో రెండో స్థానం అమెరికా. AI ఇండెక్స్ రిపోర్ట్ 24లో 5 దేశాలు. ఇజ్రాయెల్ 1, సింగపూర్ 2, దక్షిణ కొరియా 3, లగ్జంబర్గ్ 4, ఫిన్లాండ్ 5, భారత్ 13వ స్థానంలో.